గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలత సూపర్ బజార్తో పాటు అన్ని విభాగంలో దోచుకుతున్నారని ఆరోపించారు. పనిచేసే వాళ్లు లేకున్నా డబ్బులు కాజేశారని అన్నారు. తాను స్వయంగా పరిశీలిస్తే బయటపడిందని, కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అందులో భాగస్వామ్యులని చెప్పారు. మాడవీధుల అభివృద్ధి పేరుతో గుడిసె వాసులను ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ నాయకులు కూడా కాదా అని నాయిని ప్రశ్నించారు. సెంట్రల్ జైలుకి ఎదురు ఉన్నటువంటి కోఆపరేటివ్ది కల్పలత సూపర్ బజార్ మార్కెట్ దాని విషయంలో అది ఒకటే కాకుండా ప్రతి దాంట్లో దోచుకోవటం తినటం సర్వనాశనం చేసిన హన్మకొండని. అభివృద్ధిలో కానీ, రోడ్లలో కానివ్వండి, డ్రైనేజీలలో కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా కానివ్వండి, భూ కబ్జాలలో కానివ్వండి, గుండాయిజం, రౌడీయిజం, ఇన్నిట్లలో అతి భయంకరంగా తిన్నారు ఇన్ని రోజులు. ఇవన్నీ బయటికి తీస్తున్నాం ఒక్కొక్కటి. గతంలో వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం పాల్గొన్నారో మనందరూ తెలిసిందే. వెనక కూడా ఏ విధంగా రెచ్చగొట్టిండ్రు, ఏ విధంగా పెట్రోల్ పోసి ఇది చేసి అది చేసి ఎంత ఇది చేసిండ్రు అనేది మనం చూసిందే. కానీ ఇంకా ప్రజలు తిరస్కరించి పక్క కూర్చోబెట్టినాక కూడా, ప్రజలు అసహించుకుంటా అంటే కూడా, 10 ఏళ్లలో నువ్వు చేయలేంది 2 ఏళ్లలో ఇది అభివృద్ధి చేస్తుంటే వారిని అసహించుకుంటుంటే కూడా ఇంకా సిగ్గుశరాలు లేకుండా రెచ్చగొట్టడం, కులాలు మతాలు అడ్డం పెట్టడం. అభివృద్ధికి కులం మతం ఏంటిదయ్యా? సెంట్రల్ జైలుకి ఎదురు ఉన్నటువంటి